చూసారా ఎలా అనిపించింది? పర్లేదు, బానే ఉంది. బాగుందా? నాని గారి యాక్టింగ్ పర్వాలేదు. పర్వాలేదు. సరే పిల్లలు పెడదాం. మీరు చూసారా ఎలా ఉంది? క్రేజీ ఉంది. క్రేజీ ఉందా? Yeah. ఓకే. హిట్ 1 హిట్ 3 లో ఏది బాగా నచ్చింది? హిట్ 3 ఆబ్వియస్లీ నాని. అంటే మిగతా కూడా మంచిగా ఉన్నాయి కానీ నాని ఫ్యాన్స్. నాని ఫ్యాన్సా? Yeah. ఓకే. మంచి డైలాగ్ చెప్పా సినిమాలో. ఎప్పుడైనా అన్నారు ఎవరైనా కానీ? లేదు. థ్యాంక్ యూ. కానీ మాత్రం పక్కా పిచ్చిగా కొడుకులు సినిమా అది. హిట్ 3 పక్కా. హిట్ 3 చూసారా? ఎలా అనిపించింది? ఏంటో తెలుస్తుంది. అవన్నీ నేను రివీల్ చేయకూడదు కాబట్టి వాచ్బుల్. హైలైట్స్ ఏమున్నాయి అనే సినిమా? ఫైట్స్ బాగున్నాయి, సెంటిమెంట్ బాగుంది, ట్విస్ట్లు బాగున్నాయి, స్క్రీన్ ప్రెజెంటేషన్, ఫోటోగ్రాఫ్ అయితే కనుక అవసరం. తమిళ ఫ్లేవర్ కన్నా మన తెలుగు ఫ్లేవర్ కి బాగా రిజిస్టర్ అవుతుంది సబ్జెక్ట్. సూర్య గారికి సెట్ అయినా అంటే అట్లని కాదు, బట్ ఆ టెక్నికల్ ఇష్యూస్ మనకి అంత డెప్త్ కి వెళ్ళకూడదు. కానీ ఓవరాల్ గా ఏంటంటే నాట్ బ్యాడ్, వాచబుల్ మూవీ. గంగువా సినిమాతో కొద్దిగా డిసప్పాయింట్ అయినా, ఒక మెట్రో లీడ్ తీసుకున్న విధానం అయితే పబ్లిక్ ఒక మంచి మోట్ అనిపించింది. రెట్రో ఈ రెట్రో అనేది నవ్వటం అనేది ఎంత మంచి, ఆ నవ్వులో ఉన్న పజిల్ ఏంటి అనేది కార్తిక్ సుబ్బరాజు బాగా ప్రజెంట్ చేశారు. అన్ని కిస్టులను రివీల్ చేయకూడదు. సెంటిమెంట్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫోటోగ్రఫీ కానీ తమిళ ఫేవరే కాకుండా మన టాలీవుడ్ కూడా మంచి కాన్సెప్ట్ అయిన సబ్జెక్ట్ వాచింగ్ అవసరం. అంటే యాక్చువల్గా ఆయన జనరల్గా ఎన్నో వేరియేషన్స్ చూన్ చేస్తారు. దీంట్లో ఏంటంటే సింగిల్ పర్సన్ అయినా సరే డబుల్ షేడ్స్లలో ఒక మంచి బూస్టప్ మూవీ అనేది ప్రెజెంటేషన్ చేశారు. అది ప్యారలల్ గా వచ్చేదే కానీ అదే వర్గర్గా ఏం లేదు, వాచబుల్ మూవీ. ఆ రెట్రో సినిమా ఇప్పుడే చూడటం జరిగింది. సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సినిమా చాలా అంటే చాలా బాగుంది భయ్య. సినిమా చూసిన తర్వాత గూస్ బంప్స్ అనిపించే నాకైతే. నెక్స్ట్ ఆయుధాలు కానీ, లాస్ట్ ఫైట్ సీన్ కానీ ఒక రేంజ్ లో ఉంది. నెక్స్ట్ ఆ లాస్ట్ ఫైట్ సీన్ చూస్తే అసలు ఈ మధ్య కాలంలో అలాంటి సినిమా చూడలేదు అనిపించింది. సినిమా ఓవరాల్ సూపర్ గుడ్. మన సూర్య గారికి సూపర్ హిట్ సినిమా అని చెప్పుకోవచ్చు ఈ సినిమా తర్వాత. వాళ్ళిద్దరు కాంబినేషన్ చెప్పనక్కర్లే. అంటే ఇంతకు ముందు ఎన్నో సినిమాలు చూసాం కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ అంటే సినిమా అంటే ప్రతి ఒక్క ఇంచ్ బై ఇంచ్ అసలు చూసేటప్పుడు ఇంకా ఏం జరుగుతుందా అనే ఒక ఉత్కంఠ వచ్చిందనమాట. సీట్ ఎడ్జ్ లో చూసాం. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. పాటలు పర్లేదు భయ్య, మరీ అంత ఇదే అనిపించలేదు కానీ పర్లేదు అనిపించింది. రెట్రో సికింద్రాబాద్ మెట్రో వదిలే.